అంటే ఇంటరాక్షన్లో నారాయణ గారు కూర్చుంటే మాటలతో ఎక్కువ ఉంటాయి అనేది అప్పట్లో మీ వాళ్ళందరూ చెప్పేవారు. అంటే ఎదుటోని కొట్టకుండా ఎక్కువ కంటిన్యూగా మాట్లాడుతుంటారు ఆయన అనేది. అది మాకు అడ్వాంటేజ్. నేను అది ఒక హెడ్ కానిస్టేబుల్ దగ్గర నేర్చుకున్నాను అండి. ఇప్పుడు చెప్తున్నది నిజంగా ఎందుకనేది, నేను టాస్క్ ఫోర్స్లో ఉన్నప్పుడు ఫేక్ సర్టిఫికేట్స్ కేసు ఒకటి దొరికిందండి. అంటే ట్రాప్ చేసి పట్టుకున్నాము, ఫేక్ సర్టిఫికేట్ మాకు కావాలని పట్టుకున్న తర్వాత మాకు ఫస్ట్ కనీసం ఒక 30 సర్టిఫికేట్స్ దొరికినాయి. దాని లీడ్లోనే చార్మినార్ దగ్గర వెళ్తే దాదాపు అక్కడ ఒక 3000 సర్టిఫికేట్ దొరికినాయి. 3000 సర్టిఫికేట్స్ అంటే మేము చాలా హ్యాపీ ఖుషి అయిపోయినాము. దాని తర్వాత రెయిన్ బజార్లో వెళ్ళాం. రెయిన్ బజార్లో కూడా ఒక ఇంట్లో చేస్తే అప్పుడు ఒక 2500 దొరికినాయి. టోటల్గా 5000 6000 మధ్యలో ఫేక్ సర్టిఫికేట్ దొరికినాయి మాకు. సరే మేము వచ్చి ఇంకా పంచనామా అన్ని రాస్తున్న టైంలోన భోజనానికి పోతున్నాం. భోజనానికి పోతే ఎవరెవరు అప్పుడు పట్టుకున్న వాళ్ళ దగ్గర ఒక వ్యక్తి ఉండాలి కాబట్టి ఒక జెడ్ కానిస్టేబుల్ మీరు ఉండరా, మేము భోజనం చేసుకొస్తాము అంటే ఆయన దగ్గర ఉన్నాడు. మేము వచ్చిన వెంటనే ఇంకా స్టార్ట్ చేయాలి, మన కేసు రాయడం స్టార్ట్ చేయాలి. వచ్చిన వెంటనే మా హెడ్ కానిస్టేబుల్ సరే స్టార్ట్ చేద్దాం, పెన్ను పేపర్లు పెట్టుకున్నామంటే హెడ్ కానిస్టేబుల్ వద్దు సార్ ఇప్పుడు ఉండండి, మీరు ఒక దగ్గర పోదామన్నాడు. ఏమైందంటే లేదు సార్ ఒక దగ్గర పోదామని మమ్మల్ని ఓల్డ్ సిటీ భవానీ నగర్ తీసుకెళ్ళెడుతుంది. అప్పుడు భవానీ నగర్కి పోలీసులు వెళ్ళాలంటే చాలా టఫ్గా ఉండేది. అందుకని వెహికల్ చాలా దూరం ఉండి బై వాక్ నడుచుకుంటూ వెళ్ళాం. అక్కడ ఒక ఇంట్లో ఉంటే ఆల్మోస్ట్ ఈ రూమ్కు 1/4 ఉంటుంది. ఈ రూమ్లో 1/4 ఉంటుంది. ఆ రూమ్ చిన్న ఇల్లు. రూమ్ నిండా ఫేక్ సర్టిఫికేట్స్ ఉన్నాయండి. రూమ్ నుండి ఫేక్ సర్టిఫికేట్, దాని ప్రింటింగ్ మెటీరియల్, స్టాంప్స్, ఇది అది లేదండి. ఎడ్యుకేషన్ సర్టిఫికేట్, మ్యారేజ్ సర్టిఫికేట్స్, పాస్పోర్ట్స్, దేశంలో ఉన్న యూనివర్సిటీ సర్టిఫికేట్స్ అన్నీ ఉన్నాయి అందులో. అన్నీ ఉన్నాయి అందులో. ఇంకా ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే అది తయారు చేసేవాడు జస్ట్ 3rd క్లాస్ వాడు అండి, 3వ తరగతి చదువుకునేవాడు అది తయారు చేసేవాడు. అప్పుడు అంతగా అనిపించి అవన్నీ రికవర్ చేసి తీసుకొచ్చాం. కానీ అక్కడ జరిగింది ఏంటంటే మేమందరం భోజనం పోయిన తర్వాత ఆ హెడ్ కానిస్టేబుల్ కూర్చొని వాళ్ళతో మాట్లాడుతూ అన్ని బాగా కన్విన్స్ చేశాడు. ఇంకేమున్నది, ఇంకెలా ఉన్నది, నీకు సార్కి చెప్పి నీకు ఏదో చేపిస్తాను, అది చేపిస్తాను, ఇది చేపిస్తాను అని చెప్పి అవన్నీ బాగా మాటలు తీసుకొచ్చి వాడిని కన్విన్స్ చేసి ఇంకా ఫర్దర్గా కన్ఫ్యూజ్ చేసేలాగా చేశాడండి. అది నాకు ఒక రకంగా ఇప్పటికి కూడా నేను గర్వంగా చెప్తాను, ఆ హెడ్ కానిస్టేబుల్ బాగా చేసిందని చెప్తాను. అందుకని అప్పటి నుంచి కూడా నేను కొట్టడం తర్వాత విషయం, కానీ ఫస్ట్ నేరస్తుని యొక్క బ్యాక్గ్రౌండ్, ఇతను ఎక్కడెక్కడ కేసులు ఇన్వాల్వ్ అయ్యిండు, ఆ కేసులు ఏమున్నాయి, మొత్తం పూర్తిగా తెలిసినట్లు మనం బిహేవ్ చేయాలి ఆయన దగ్గర. అతని గురించి మేము మొత్తం తెలుసు, నువ్వేం దాచడానికి లేదు అనేలాగా బిహేవ్ చేయాలి. దాంట్లో చాలా మటుకు మేము కేసులు డేట్ చేసేవాళ్ళం. అంటే మీరు చెప్తున్న యాంగిల్లో సార్ మైండ్ గేమ్ ఆడుతూ బ్రేక్ చేయడం అనేది మీ స్టైల్. కానీ కొంతమంది విపరీతం కొట్టడం వల్ల దానివల్ల ప్రయోజనం ఉంటుంది అంటారా? అంటే ఒకరొకరుగా వే కావచ్చు అది. దాంతో ఏమందంటే మనిషి కొన్నిటికి భయపడతాడండి. అంటే దెబ్బలు దాల్లాక కొన్ని చెప్తాడని కూడా భయపడి చేసుకోవచ్చు. నేను సుల్తాన్ బజార్లో ఏసీపీగా ఉన్నాను. ప్రమోషన్ వచ్చిన తర్వాత ఏసీపీ సుల్తాన్ బజార్ పోయినప్పుడు అప్పుడు ప్రసాదరావు సారు సిపిగా ఉన్నారు. అప్పుడు డివిజన్ లెవెల్లో ఒక టీం ఫామ్ చేసి ప్రాపర్టీ స్నాచింగ్లు విపరీతంగా అయ్యేది హైదరాబాద్లో. విపరీతంగా అయ్యేది కాబట్టి డివిజన్ లెవెల్లోనే ఒక టీం ఫామ్ చేసుకొని మీరు కేసులు డిటెక్ట్ చేయాలంటే అప్పుడు టీం ఫామ్ చేసాం. మా దగ్గర ఒక ఎస్ఐ, ఒక 2 హెడ్ కానిస్టేబుల్, 2 పీసీలు, 4 పీసీలు చేస్తే ఒక వ్యక్తిని తీసుకొచ్చారు. వాళ్ళు తీసుకొచ్చినప్పుడు వాళ్ళంతా అడిగి సార్ చెప్పింది సార్ 2 కేసులు ఏదో దొరికినాయి సార్, మిగతా ఏం లేదు సార్ అని. సరే ముందు అక్యూడ్ నా దగ్గర తీసుకురాక ముందు అతన్ని పక్కన పెట్టి ఇతను ఎక్కడెక్కడ కేసులు ఉన్నాయి అవి ఇవన్నీ చూసాను. వాళ్ళకి చెప్పే లోపల 1/2 అవర్ లోపల అతని బ్యాక్గ్రౌండ్ కంప్లీట్ తెలుసుకున్నాను. మా వాళ్ళకి కూడా అతని గురించి కేసుల గురించి తెలియదు. అందుకని అతను బయటకు వచ్చినాక నేను పేరుతో పిలిచాను అతను. అది హనుమంతు ఏదో పేరు, ఏం హనుమంతు ఆ కేసు ఏమైందా డైరెక్ట్ వెళ్ళానంటే పలానా కేసు ఏమైంది, అది ఇంకా కోర్టు తిరుగుతున్నావా లేదా అని అడిగే వరకు అతనికి సైకలాజికల్గా నా గురించి నాకు A to Z తెలుసు అని అయిపోయాడు. ఆ విషయం మా ఎస్ఎల్కు వీళ్ళకి కూడా తెలియదు. అందుకోసం అతను కంప్లీట్ బ్రేక్ అయ్యాడు. అప్పుడు దాదాపు ఒక 40-60 తులాలు గోల్డ్ రికవర్ అయింది అతని దగ్గర నుంచి. దాని తర్వాత అదే సుల్తాన్ బజార్లో ఉన్నప్పుడే ఒక ముస్లిం అబ్బాయి ఇళ్లలో ఉన్న దొంగతనం సింగిల్ అఫెండర్, ఎక్కడ కూడా సపరేట్ పోడు. ఇప్పుడు డోర్ దగ్గర కిటికీలు ఉంటాయి చాలా ఇండ్లకు, డోర్ పక్కనే కిటికీలు ఉంటుంది. డోర్ మంచిగా క్లోజ్ చేసుకుంటారు, బోల్ట్ పెట్టుకుంటారు, కానీ విండో ఓపెన్ పెట్టుకుంటారు గాలి కోసం. ఆయన విండోలో నుంచి బోల్ట్ ఆ బోల్ట్ ఓపెన్ చేస్తాడు, ఇంట్లోకి వెళ్తాడు. అందరు ఇన్మేట్స్ ఉండగానే పడుకున్నప్పుడే బీరువా ఉంటే బీరువా. జనరల్గా మన చాలామందికి ఒక రకమైనటువంటి అలవాటు ఏంటంటే
తాళం పెడతారు బీరోలకు కానీ అల్మారాలకు కానీ లేక కప్బోర్డ్లు కానీ, ఆ తాళం చేతులు ఆ బీరో మీద పెట్టడము, లేకుంటే పిల్లో కింద పెట్టుకోవడము, ఇవే 99% ఇళ్ళలో ఇదే జరుగుతుంది. ఎవరి దగ్గరైనా కానీ తాళం వేసినంటే కొంతమంది తాళం వేసి దానికే అలాగే పెట్టేస్తారు, కొంతమంది బీరో అల్మార మీద పెడతారు, కొంతమంది తలదిండి కింద పెట్టుకుంటారు. ఈ సింపుల్ లాజిక్ చాలా మటు 99%. వాడు అదొక్క లాజిక్ పెట్టుకొని దాదాపుగా ఒక 28 ఇళ్లలో ఎంతో చేశాడు. సింగిల్ అఫెండర్ దొంగతనం చేసుకొస్తాడు. వాళ్ళ సిస్టరు వాళ్ళ వదిన ఉంటుంది ముస్లిం అమ్మాయిలు, వాళ్ళకు ఆ గోల్డ్ మొత్తం ఇస్తారు, వాళ్ళు వెళ్ళి డిస్పోజ్ చేస్తారు. అతను కూడా ఇలాగే పట్టుకున్న తర్వాత రికవర్ చేసాం. దాదాపు 1 కిలో గోల్డ్ రికవర్ అయింది. అది కేవలము అతను ఒక్కరోజు కూడా ఒక దెబ్బ కూడా కొట్టలేదండి. ఒక్కరోజు ఒక దెబ్బ కూడా కొట్టలేము. కంప్లీట్గా మాటలతోనే అతని బ్యాక్గ్రౌండ్ కొంచెం తెలుసుకొని లాస్ట్కు అందులో రికవరీ కూడా ఒక అతను మొండికేసాడు. అసలు మేము ఇవ్వము అనేలా మొండికేసేస్తే అతను కూడా ఇండైరెక్ట్గా ఎలాగా ఫిక్స్ చేయాలనే దాంట్లోనే చేస్తే ఎవరో చెప్పినట్టుంది అతనికి, లేదు నువ్వు చాలా ఇబ్బంది పడుతుంది అట్లా ఫిక్స్ చేస్తే అంటే అతను కూడా మళ్ళీ ప్రాపర్టీని తేవడం దాదాపు 1 కిలో గోల్డ్ అప్పుడు కూడా రికవర్ చేసాం జరిగింది. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch I Dream.